మా మీద రైతులమైన మా మీద ఎందుకు మీరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు? అది మరి వ్యతిరేకత కాదా? అప్పుడు మీకు 151 సీట్లు వచ్చినాయి, ఎందుకంటే అమ్మలాంటి అమరావతి పేరు చెప్పుకున్నారు కాబట్టి. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇక్కడ ఎలక్షన్స్ అనేవి 2029 ఎలక్షన్స్ అనేవి ఒక 2 పార్టీల మధ్య కాదు, అమరావతి వర్సెస్ మావిగ అనే స్టాండ్తో నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు, మావిగనికి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆ ప్రెస్ మీట్ మొత్తాన్ని కానీ అసలు ఎలా చూడొచ్చు, ఒక అమరావతి వాసిగా ఏం చెప్తారు అసలు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. 11 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి టైం చూసుకొని మరి 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అంటే మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. మరి ఇన్ని రోజులుగా అంటే మొన్న జరిగినటువంటి ఉండోల ఘటనలో కూడా మేము అడిగింది వాళ్ళని అదే, మీరు ఏ స్టాండ్ మీద నిలబడ్డారు? మీరు అమరావతికి పూర్తి మద్దతు తెలియజేసేటట్టయితే వచ్చి తిరగండి, లేదు మీరు గొడవలు చేయడానికి వస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి గో బ్యాక్ అని నినాదాలు చేశాం. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా గొడవలు పెట్టుకోవాలని చూశారు, గొడవ చేశారు, రచ్చ చేశారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రౌడీలతోనే ప్రతిదీ కూడా చేయించి వెళ్ళిపోవడం జరిగింది వెనక్కి తిరిగి. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మేము మళ్ళీ వస్తాం, ఏమాత్రం అడ్డుకుంటారో మేము చూస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పుడైతే అమరావతి అడ్డం పెట్టుకుని వచ్చారో 2019లో అప్పుడు మీకు 151 సీట్లు వచ్చినాయి, ఎందుకంటే అమ్మలాంటి అమరావతి పేరు చెప్పుకున్నారు కాబట్టి. ఆ తర్వాత వచ్చారు, అమ్మని చంపేయాలనుకున్నారు. మరి మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కూడా అడుగడుగున అణచివేయాలని చెప్పి చూశారు. ఆ 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చారు ప్రతిపాదన. దాని హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించారు మీరు. మీకు ఒక రాజ్యాంగం అన్నా ఇది లేదు, అంటే ఒక గౌరవం లేదు. అలాగే చట్టం ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకపోగా దాన్ని ఉల్లంఘిస్తూ మేము ఇప్పటికైనా సరే 3 రాజధానులకే కట్టుబడి ఉంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి పర్యవసానంగా రాష్ట్ర ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు అర్థమైందిగా. మొన్న ఎన్ని ఇచ్చారు? 2024లో 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ తర్వాత ఇక ఇలాంటి వాళ్ళే అంటే ఎవరైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందించాలి తప్ప రాజ్యాలు మారినా రాజధాని అనేది మార్చకూడదు. ఇక ముందు ఇలాంటి పరిస్థితి, ఈ దుస్థితి మాకు తీసుకురావద్దని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే వాళ్ళు పార్లమెంట్లో బిల్లును ప్రవేశింపజేస్తే ఆ బిల్లుకి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించారు. మీ ఒక్క పార్టీ మాత్రమే వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయారు మౌనంగా. అంటే దాని అర్థం అక్కడ అర్థమవుతుంది, మీరు అమరావతికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెప్పకనే చెప్పారు సైలెంట్గా. అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు ఒక సిఆర్డీ రక్షణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకుని రైతులు పరామర్శించడానికి సామరస్యంగా పరామర్శించడానికి వస్తుంటే ఇక్కడ రైతులు కానీ టీడీపీ వాళ్ళంతా కూడా చంద్రబాబు ప్లస్ లోకేష్ కనుసంధంలోనే ఒక రౌడీ ముక్కగా తయారై మా మీద దాడి చేశారు. ఇది మరి ఏ రాజ్యం అంటారు? జంగిల్ రాజ్యం కాదా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి మరి ఏంటి? జంగిల్ రాజ్యం అని చెప్పి ఆయనోడితో ఆయన అనకూడదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా ఎలా ఉంచాడో, ఒక అభివృద్ధి పనులు కూడా చేపట్టకుండా మేము ఇచ్చినటువంటి భూముల్ని ఎలా పాడుబెట్టి ఒక అడవి ప్రాంతం తలపించేలాగా పిచ్చి మొక్కలన్నీ పెంచి ఆ రకంగా చేశాడో దాన్ని అడవి అంటారు. ఆ జంగిల్ రాజ్యానికి ఆ అడవి మనిషి రాజు అయ్యాడు. అప్పుడు అతనికే ఆ పేరు వర్తిస్తుంది తప్పితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి నాయకుడికి ఆ పేరు వర్తించదు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలన చూస్తున్నాం, ఈ అభివృద్ధిని చూసే కదా, కన్నుగుట్టే కదా ఇప్పుడు నువ్వు వాళ్ళకి మంచి పేరు వస్తుందనే కదా నువ్వు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఈ రకంగా జనాల్లో ఇంకా నీ యొక్క మాయ మాటలు చెప్పి ఇంకా నమ్మించాలని చూస్తున్నావు. కానీ ఇప్పుడు ప్రజలు నీ మాయ మాటలకు ఎవ్వరూ కూడా మోసపోయే విధంగా లేరు. ప్రజలు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు, నువ్వేం చేస్తున్నావు, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా నువ్వు ప్రజలందరినీ ఏడిపించావు, ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. మరి గతంలో కూడా 5 ఏళ్ల పరిపాలన, నీ రాక్షస పరిపాలన అందుకున్న తర్వాతే నీకు బుద్ధి చెప్పాలని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా నువ్వు ఇంకా ఆ మొండి పట్టుదల వీడక ఇప్పుడు ఇప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ఏ కారణాలు కనిపించట్లేదు, దోచుకోవడానికి ఏం కనిపించట్లేదు. మరి కానీ ఎలాగోలా గొడవ తీసుకెళ్ళాలి, ఇప్పుడు మన మీద ఈడీ కేసులు ఏవో వస్తున్నాయి, దాని నుంచి ప్రజలకి ఒక మైండ్ డైవర్ట్ జరగాలి, ఆ విధంగా మనం చూడాలని చెప్పేసి ఎవరైతే భూమి ఇవ్వని వాళ్ళు ఉన్నారో ఈ భూసేకరణ నోటిఫికేషన్లు అందుకున్నారో అది ఇదని చెప్పేసరికి వాళ్ళేదో నీ దగ్గరకు వచ్చారని నువ్వు చెప్తున్నావు, కానీ వీళ్ళే నీ కార్యకర్తలే వాళ్ళని దగ్గరుండి నీ దగ్గరికి తీసుకొచ్చారు. నువ్వేదో డిమాండ్ చేసావు, అది వాళ్ళకి ఆనందించలే, వాళ్ళు దానికి ఇదవలేకపోయారు, సంతోషపడలేక ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ దీన్ని ఏదో చేయాలనుకుంటున్నానని చెప్పేసి వెంటనే వాళ్ళు భూమి పత్రాలను సిఆర్డీఏకి అప్పచెప్పడం జరిగింది. మరి వాళ్ళ మనసు మారుతుందని చెప్పి మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేసావు. అలా మార్చాలనుకునేవాడి వచ్చి మళ్ళీ అదేమంటేనే మాకు ఆ హక్కు లేదా, మేము వాళ్ళని
మేము వాళ్ళతో మాట్లాడకూడదా, వాళ్ళని పరామర్శించకూడదా అని మాట్లాడొచ్చు. ఏ విధంగా మాట్లాడాలి, ఎలా రావాలి, ఆ పద్ధతిలో వస్తే మేమే అనుకునే వాళ్ళం కాదు, మేము మిమ్మల్ని అడ్డగించే వాళ్ళం కాదు. అంటే ఇక్కడ ఏదైతే ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ మొన్న ఎవరైతే ఒక కమిటీ అంటే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ అమరావతి గురించి మాట్లాడుతూ మేము ఎక్కడ కూడా అమరావతి రైతులకి వ్యతిరేకం కాదు, కానీ మా మీద ఈ విధంగా దాడి చేశారని చెప్పి కూడా దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాను, ఎక్కడ అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరిగే కుంభకోణం మొత్తం ప్రజలకి వివరించి చెప్పడానికి అంతా నా ప్రయత్నం చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకం కాకపోతే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల ఘోష మీరు ఎందుకు వినలేకపోయారు? మీరు వినకుండా మా ముందు వెళ్తున్నా కూడా పోలీసుల సహకారంతో పరదాలు కట్టుకొని ఎందుకు వెళ్ళారు? మరి అప్పుడు మీకు అర్థమవుతుంది కదా అమరావతి రైతులకు వ్యతిరేకత. మరి మా మీద ఎందుకు మీరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు? అది మరి వ్యతిరేకత కాదా? వ్యతిరేకత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే ఈరోజు మీరు ఆ మాట అన్నంత మాత్రాన అదే నిజమైపోదు కదా. కాబట్టి మేము చెప్పేది ఒకటే, వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నాడు హే రామ్ సేవ్ ఆంధ్ర అని మాట్లాడుతున్నాడు జగన్. మేము అంటున్నాం హే జగన్ గో ఫ్రమ్ ఆంధ్ర అని మేము అడుగుతున్నాం. అట్లా అయితే ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రము పోతుంది. నువ్వు ఇప్పుడు ఈరోజు కొత్తగా సేవ ఆంధ్ర అని మేము నీ అధికారంలో ఉన్నప్పుడే అడిగాం కాబట్టి రాష్ట్ర ప్రజల సహకారంతో అందరం కలిసి ఆంధ్రాని కాపాడుకోగలిగాం. కానీ ఈరోజు నువ్వు కొత్తగా మొదలుపెట్టావు సేవ ఆంధ్ర అని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సేవ్ అవుతూనే చాలా సురక్షితంగా ఉంది ఇప్పుడు అమరావతి కూడా. కానీ నువ్వు వచ్చే ఈ ఏదో గొడవలు చేసి మళ్ళీ దీన్ని నానా యాగి చేసి దీన్ని చంపాలని ఈ రకంగా చూస్తున్నావు. కాబట్టి మేము ఈ రోజున నువ్వన్న మాటలకి మా సమాధానం ఏంటంటే హే జగన్ గో ఫ్రమ్ ఆంధ్ర. థ్యాంక్ యూ మేడం.